గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్. ఈరోజు అయితే నేను హెల్త్కి ఎంతో మంచిదైన బీరకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడాక గుప్పెడు పచ్చెనగపప్పు వేసుకొని దోరగా వేగాక ఇందులో 8 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించాలి. తీసి 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కరివేపాకు వేసి ఒక 3 మినిట్స్ పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటోస్ వేసి బాగా కలిపి ఒక 4 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి శనక్కాయల పొడి 2 టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోవాలి. అంతే, మన హెల్త్కి ఎంతో మంచిదైన బీరకాయ కర్రీ రెడీ. దీన్ని ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్.